తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. అమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేశారు. వైసీపీ నుంచి పినిపే విశ్వరూప్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు 38,628 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి అమలాపురం నియోజకవర్గంలో జనం ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరుపై కూటమి ప్రభుత్వం పనితీరు గురించి అమలాపురం జనం ఏమనుకుంటున్నారు? అమలాపురం జనం ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఎన్నికల సమయంలో అమలాపురం నియోజకవర్గ ప్రజలకు ఐతాబత్తుల ఆనందరావు ఇచ్చిన హామీలేంటి, నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా హామీల గురించి చూద్దాం. హామీలు ఇవే. అమలాపురంలో 3 బ్రిడ్జిల నిర్మాణానికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఐతాబత్తుల. తీర ప్రాంత ప్రజలకు మంచినీటి వసతిని కల్పిస్తామని చెప్పారు. అమలాపురంలో తీర ప్రాంతం ఉంటుంది, అక్కడ ఉప్పు నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంత ప్రజలు తాగునీటి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తీర ప్రాంత ప్రజలకు మంచినీటిని కల్పిస్తాము, మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు. అలాగే ప్రతి గ్రామంలోనూ రోడ్లను అభివృద్ధి చేస్తాము అంటూ హామీ ఇచ్చారు. ఇక ONGCలో స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తాను అంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు ఐతాబత్తుల ఎన్నికల సమయంలో చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. అక్కడ లంక గ్రామాలు ఎక్కువగానే ఉంటాయి. సో లంక గ్రామాల సమస్యలు తీరకపోవడం ఒక సమస్యగా కనిపిస్తోంది. తాత్కాలిక చర్యలతోనే వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే రిలీఫ్ కల్పిస్తున్నారు తప్ప పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ రావడం లేదని చెప్తున్నారు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. భూమి కోతకు కూడా గురవుతూ ఉంది. కాబట్టి శాశ్వత వరద రక్షణ పనులు జరగాలంటున్నారు. ఆ పనులు జరగకపోవడం ఒక సమస్య. ఇక వంతెనలు నిర్మించాలని లంక గ్రామాల ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. వంతెనలు లేకపోవడం వల్ల పడవల్లోనే వాళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది. ఇక నీటి నిర్వహణ సరిగా లేక వరి, కొబ్బరికి చాలా నష్టం వాటిల్లుతోంది. గోదావరి వరద, సముద్ర నీటితో నేల సారం తగ్గిపోతుంది. ఇక కొన్ని అనుమతులు లేని ఆక్వా చెరువులతో కాలుష్యం పెరుగుతూ ఉండటంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది కూడా ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. శాశ్వత నీటి పారుదల పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోందని జనం అంటున్నారు. దీంతో పాటు కాలువల రిపేరుకు నిధుల కొరత ఉండడం ఒక సమస్యగా ఉంది. అలాగే 25 ఏళ్లుగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ అసంపూర్ణంగానే ఉంది. ఆ రైల్వే లైన్ పనులు పూర్తి కాకపోవడం ఒక సమస్యగా ఉంది. అలాగే జాప్యంతో అంచనా వ్యయం 3,000 కోట్ల రూపాయలకు పెరిగింది. గత ప్రభుత్వం 25% నిధులు విడుదల చేయకపోవడం దీనికి కారణం. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించడం మరో కారణం. ఇవన్నీ రైల్వే లైన్కి ఆటంకాలుగా మారుతూ ఉన్నాయి. అందుకే పనులు చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? ఐతాబత్తులకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. అమలాపురం బైపాస్ హైవేకు నిధులు మంజూరయ్యాయి. అలాగే అమలాపురం బొబ్బర్లంక రోడ్డు అభివృద్ధి చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా క్రింద తాగునీటి ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉన్నాయి. అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఇక కొబ్బరి రైతులకు స్కిల్ సపోర్ట్ మార్కెట్ మద్దతు లభించే విధంగా కృషి చేస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నామినేటెడ్ పోస్టులపై క్యాడర్లో చాలా అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అలాగే సమస్యల పరిష్కారంలో చాలా జాప్యం జరుగుతోందని జనం అనుకుంటున్నారు. ఇక డంపింగ్ యార్డ్ సమస్య అపరిష్కృతంగా ఉంది. మరోవైపు మద్యం, బెల్ట్ షాపుల విషయంలో ఉదాసీనంగా ఉన్నారు ఎమ్మెల్యే అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వ్యక్తిగత అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు అనే విమర్శలు ఎమ్మెల్యే చుట్టూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 55% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 17% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. 83% మంది ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుకు అమలాపురం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు.
అంటే దగ్గరగా 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు గురించి అమలాపురం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 75% మంది అమలాపురం నియోజకవర్గ ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది అంటున్నారు. బాగుంది అని 15% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 57.5% మంది అంటున్నారు. బాగాలేదు అని 20% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని కేవలం 2.5% మంది జనం మాత్రమే చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 55% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 17.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారంటే చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని 35% మంది అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 57.5% మంది జనం అంటున్నారు. కావు అని 17.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 25% మంది జనం చెప్తుంటే తెలియదు అని ఎవరు చెప్పడం లేదు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఈ టర్మ్లో పూర్తి అవుతుందా అని అడిగితే పూర్తి అవుతుంది అని 55% మంది ప్రజలు నమ్ముతున్నారు. కాదు అని 15% మంది అనుకుంటున్నారు. కావచ్చు అని 27.5% మంది జనం అంటుంటే తెలియదు అని 2.5% మంది జనం అంటున్నారు. కూటమిలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 22.5% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 37.5% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 40% మంది జనం అంటున్నారు. తెలియదు అని ఎవరు చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 17.5% మంది చెప్పారు. రాదు అని 25% మంది అన్నారు. రావచ్చు అని 30% మంది జనం చెప్పారు. తెలియదు అని 27.5% మంది జనం అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే దానికి అమలాపురం నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారో తెలుసా? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 12.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 65% మంది జనం చెప్పారు. తెలియదు అని 22.5% మంది జనం అన్నారు. ఇవి అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.